కొత్త వారికి కూడా పెన్షన్లను కలిపి ఇస్తే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు. మిత్రులందరికీ నమస్కారం అండి. నేత్ర ఛానల్కు స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఖచ్చితంగా పెన్షన్ తీసుకుంటున్న వారే కానీ, పెన్షన్ ఇంకా ఎందుకు పెరుగుతలేదు అనే విషయం గురించి అయినా కానీ, కొత్తగా ఎదురు చూస్తున్న పెన్షన్ల గురించి ఎదురు చూస్తున్న వారైనా కానీ ఖచ్చితంగా ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకు అసలు ప్రస్తుతము మనకు 6 గ్యారంటీలలో భాగంగా ఈ పెన్షన్ పెంపు అనేది, అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి పెన్షన్ పెంచకపోవడము, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడము, ఇలా గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనే దానికి ఒక క్లారిటీగా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్రస్తుతం మనము తీసుకుంటున్న పెన్షను నవంబర్ నెల పెన్షన్ అనేది మనకు పొందడం జరిగింది. డిసెంబర్ నెల అనేది రావాల్సి ఉన్నది, అది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి చూసుకుంటే ఖచ్చితంగా విడుదల అనేది అవుతుంది పెన్షను. ప్రస్తుతము పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ అనేది అందుకుంటున్నారు. అందరికీ ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఈ పెన్షన్ అనేది అందుతుంది. అందరికీ ఎటువంటి డౌట్ అనేది లేదండి. ప్రస్తుతము విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా విడుదల అవుతుందని ఎదురు చూస్తున్న వారికి కూడా నేను చెప్తున్నాను, రేపు ఎల్లుండి ఈ పెన్షన్ అనేది అందుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటున్న ఈ 4 గ్యారంటీలలో విషయంలో గందరగోళం నెలకొన్న పరిస్థితులను చూస్తే, ఈ పెన్షన్ పెంపుపై, కొత్త పెన్షన్లు రాకటపై ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు అనే దాని విషయం గురించి మనము తెలుసుకుంటే, ఇప్పుడు లెక్కల ప్రకారంగా మనం చూసుకుంటే చాలా మటుకు కొన్ని వేల కోట్ల అనేది గవర్నమెంట్కు అవసరం అనేది ఉంటుంది. నెలకు ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది కావాలి. ఇది ఒక్కసారి ఇచ్చి ఊరుకునేది కాదనే విషయము అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి నెల ఖచ్చితంగా కొత్త పెన్షన్లు ఇచ్చిన, అలాగే ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న పెన్షన్లను పెంచి ఇచ్చిన ప్రతి నెల ఖచ్చితంగా అకౌంట్లోకి రావాల్సిందే. ప్రతి వ్యక్తికి, పెన్షన్దారులకు అకౌంట్లోకి ఖచ్చితంగా రావాలి. అది రావాలంటే ఖచ్చితంగా కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి గవర్నమెంట్కు. మీరు వీడియో లెంత్ అనేది విడిచిపెట్టకుండా జాగ్రత్తగా వీడియోను చూడండి. లెంత్ అని వదిలేసి పోకండి. దీనికి కారణాలు మరి ఫిబ్రవరి నెలలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు చూచాయగా తెలుస్తున్న విషయం మీద మీ ముందుకు ఈ వీడియో చేయడానికి మీ ముందుకు అనేది రావడం జరిగింది. దాని లెక్కలు ఏంటిదో తేల్చుకుందాం. ఒకసారి ఆ లెక్కల లిస్ట్ అనేది మీకు చూపిస్తాను. ఎన్ని పెన్షన్లు అనేది మీకు తెలుసుకోవాలంటే ఎంత కావాలి, బడ్జెట్ రూపంలో ఎంత ప్రవేశపెడితే అనే లెక్కలు అనేది మనం తెలుసుకుందాము. ప్రస్తుతము మనకు తెలంగాణలో 44,49,767 పెన్షన్లు అనేది ఇప్పుడు మనము ప్రస్తుతము పొందుతున్నాము. ఈ పెన్షన్లు అన్ని రకాల పెన్షన్లు కలిపి ఇన్ని పెన్షన్లు అండి ప్రస్తుతం మనం తీసుకుంటున్న పెన్షన్లు తెలంగాణలో. అయితే ఇప్పుడు ఇందులో వికలాంగులకు సంబంధించి 5,14,422, అలాగే మిగతా ఇతర పెన్షన్లు 39,35,345 పెన్షన్లు అండి. దీనికి కాను ఇప్పుడు మనకు ప్రస్తుతము వికలాంగులు పొందుతున్న 4,000 రూపాయలకు సంబంధించి ఇంత అమౌంట్ అనేది కావడం అంటూ జరుగుతుందండి. 205,76,88,000 రూపాయలు అనేది వికలాంగులకు ఇవ్వడం అంటూ జరుగుతుంది. అలాగే ఈ 2,000 సాధారణ పెన్షన్ పొందుతున్న వారు 2,000 రూపాయలు తీసుకుంటున్న సంఖ్య ఈ విధంగా ఉన్నదండి. 39,35,345 మందికి అనేది 2,000 చొప్పున ఇప్పుడు ప్రస్తుతం మనం అందుకుంటున్నాము. అయితే దీనికి సంబంధించి 787 కోట్ల 6 లక్షల
90,000 దీనికి ఖర్చు అవుతుందండి. ప్రస్తుతము ఈ 2 రకాల వేసుకుంటే ఇప్పుడు వికలాంగులు తీసుకుంటున్న ఈ పెన్షన్ల రూపాయలు 205,76,88,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే సాధారణ పెన్షన్లు తీసుకుంటే 787,06,90,000 రూపాయలు అనేది సాధారణ పెన్షన్లు అనేది ఈ అమౌంట్ అనేది ఖర్చు అవుతుందండి. ప్రస్తుతము ఈ 2 అమౌంట్లు కలుపుకొని చూసుకుంటే 992,83,78,000 రూపాయలు ఒక్క నెలకు అనేది ఖర్చు అవుతుందండి. గవర్నమెంట్ చేస్తున్న ఒక నెలకు పెన్షన్ల పైన చేస్తున్న ఖర్చు అండి ఇది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతంగా మనం పెంచాలనుకుంటున్న ఈ పెన్షన్ల గురించి మనం ఆలోచిస్తే ప్రస్తుతము ఒక్క మనిషికి అంటే పెన్షన్లు ఇప్పుడు ఏ వికలాంగులైనా కానీ సాధారణ పెన్షన్లు అయినా కానీ 2,000 రూపాయలు పెంచి కనుక ఇస్తే 889,95,34,000 రూపాయలు ఖర్చు కానున్నదండి. ఇది అసలు లెక్క పెంచి ఇస్తే ప్రస్తుతము కొనసాగుతున్న పెన్షన్ల విషయంలోనే మాట్లాడుతున్నాను. అయితే దీనికి ప్రస్తుతము ఈ రకంగా చూసుకుంటే పెంచి కనుక ఇస్తే అక్షరాల 1,882,79,12,000 రూపాయలు ఒక్క నెలకు ఖర్చు కానున్నది. ఇది అండి విషయము. ఈ విధంగా చూసుకుంటే 1,882,79,12,000 రూపాయలు అక్షరాల ఇప్పుడు ప్రస్తుతము కొనసాగుతున్న పెన్షన్లు చూసుకుంటేనే ఇవి కనుక పెంచి ఇస్తే ఈ ఖర్చు అనేది ఒక్క నెలకు గవర్నమెంట్ భరించాల్సి ఉంటుంది. అలాగే ఇది ప్రతి నెల ఇస్తే 22,593,49,44,000 రూపాయలు సంవత్సరానికి కానున్నదండి. ఈ విధంగా చూసుకుంటే ఒక సంవత్సరానికి ఇప్పుడు ప్రస్తుతము పెంచి ఇస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొనసాగుతున్న పెన్షన్లు కనుక పెంచి ఇస్తే ఈ అమౌంట్ అనేది కానున్నదండి. గవర్నమెంట్ మీద భారం పడనున్నదండి. ఈ విధంగా చూసుకుంటే ఈ లెక్క ప్రకారము అనేది ఒక సంవత్సరానికి లెక్క అనేది కావాలండి. ఇప్పుడు ప్రస్తుతము మనము చూసుకుంటున్న బడ్జెట్లో కనుక ప్రవేశపెట్టదలుచుకుంటే ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాల్సిన అవసరము ఎంతైనా గవర్నమెంట్ మీద ఉన్నది. ఈ కొత్త పెన్షన్లు ఇస్తూనే పాత పెన్షన్లను కూడా కొనసాగించాల్సిన అవసరము ఏర్పడుతుంది. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తే మాత్రము నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇప్పుడు మనము ప్రస్తుతము తీసుకుంటున్న 44,49,767 పెన్షన్లకు మనం ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళు చాలా మటుకు కొంతమంది అనర్హులు ఖచ్చితంగా ఇందులో ఉన్నారు. ఈ అనర్హులను గనక ఏరివేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్కు పెంచి ఈ అమౌంట్ను ఖచ్చితంగా పెంచి ఇవ్వగలిగితే అందరికీ సరిసమానంగా చేసి ఇవ్వాలనుకుంటే ఈ పాత పెన్షన్లలో అనర్హులను ఏరివేస్తే కనుక ఈ పాత పెన్షన్లను పెంచి అలాగే కొత్త వారికి కూడా పెన్షన్లను కలిపి ఇస్తే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మీద ఖర్చు అవుతుంది. దాదాపుగా మినిమంగా నేను లెక్కేసుకొని చెప్తున్నా 30,000 కోట్లకు పైగా అనేది బడ్జెట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరము ఏర్పడుతుంది. ఇది వట్టి లెక్కలు కాదండి. ఈ 30,000 రూపాయలు అనేది సరిపోతుందో లేదో అనేది కూడా తెలియదు. దాదాపుగా మినిమము ఈ 44,49,000
767 పెన్షన్లను కనుక ఏరివేస్తే అందులో లక్షలకు పైగా అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వము చెప్తున్న ఎవరికి అధికారికంగా ఎవరికి పెన్షన్ అర్హత ఉన్నదో వాళ్ళను లెక్కేసుకొని కనుక తీసుకున్నట్టే చాలామందికి పెన్షన్ అనేది కట్ చేయాల్సిన అవసరము గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఒక లెవెల్ హోదాలో ఉన్నవారు కూడా పెన్షన్లను పొందుతున్న మాట వాస్తవం అంటే వాస్తవం అండి. పెన్షన్లను అక్రమంగా పొందుతున్న వారు చాలా సాధారణ పెన్షన్లే కానీ, ఇతర పెన్షన్లే కానీ, వికలాంగుల పెన్షన్లే కానీ చాలా మటుకు వెళ్తారు. వెళ్ళిన ప్రకారంగా కరెక్ట్గా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెడితే మాత్రము ఇది కొత్త పెన్షన్లు ఇస్తూనే ప్రస్తుతము కొనసాగుతున్న పెన్షన్లను ఈ 2,000 రూపాయలను 4,000 రూపాయలకు, 4,000 రూపాయలు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 6,000 రూపాయలకు ఇస్తూ పెంచాల్సిన అవసరము ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటే, ఇలాంటి పని చేస్తే మాత్రము ఖచ్చితంగా గవర్నమెంట్కు సాధ్యమవుతుంది. అలాగే ఈ 30,000 కోట్ల బడ్జెట్ను కూడా సరిపోతుందో లేదో అనే విషయం మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంత అవసరం మాత్రము ఖచ్చితంగా పడుతుందనే నా అంచనా ప్రకారంగా నేను చెప్తున్నానండి. ఇది అండి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు లాస్ట్ దాకా చూసినందుకు.